రామాయణంలో రామచంద్రమూర్తిని ఆద్యంతము కేవలము నరుడిగా చూపించారు తప్ప ఎక్కడ భగవంతుని యొక్క స్పర్శ తీసుకురాలేదు. రామాయణంలో రాముడు భగవంతుడిని చదివితే రామాయణం 5 నయా పైసలకి పనికిరాదు చదివిన వాడికి. రాముడు భార్య పోతే తట్టుకున్నాడు దేవుడు గనక, రాముడు తండ్రి పోతే తట్టుకున్నాడు దేవుడు గనక, రాముడు రాజ్యం పోతే తట్టుకున్నాడు దేవుడు గనక, రాముడు ధర్మం మొదలలేదు దేవుడు గనక. అప్పుడు మనకెందుకు పనికొస్తుంది రామాయణం? ఏది పోనివ్వండి ఏది రానివ్వండి ధర్మం పట్టుకుంటాడు రామచంద్రమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవ అంటాడు మారీచుడు. రాశీభూతమైనటువంటి ధర్మమే రామచంద్రమూర్తి. ఒక నరుడు ఎలా భగవంతుణ్ణి నమ్మి కార్యకలాపం చేస్తాడో అలాగే నిర్వర్తించినవాడు. అందుకే సుందరకాండలో సీతమ్మతో మాట్లాడుతూ హనుమ అంటారు, యజుర్వేద వివీతస్య వేద విద్భిస్ పూజిత ధనుర్వేదీ చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అంటాడు. రాముడు యజుర్వేదమునందు చాలా తిట్ట. ఆయనకి యజ్ అంటే ఆరాధన, ఆరాధన క్రమం తెలిసి దేవతల యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనటువంటి వాడు. రాముడు కేవలము నరుడిగా ప్రవర్తించాడు. అందుకే రామాయణము వేదోపబృంహణము. రాముడు ఏం చేశాడో చూస్తే మనం అదే చెయ్యొచ్చు.